నోవాహు జలప్రలయం ఉందని ప్రకటించారు. యోనా తీర్పును గురించి ప్రకటించాడు. నహూము తీర్పును గురించి ప్రకటించాడు. ఇర్మీయా, జకరియా వీళ్ళందరూ దేవుని తీర్పు గురించి. కానీ నాటి బోధకులు దేవుని పాపమును గురించి తీర్పు ఉంది అన్న సంగతి బోధించే బోధకులు ఎక్కడ? పాపమును గురించి తీర్పు ఉందిరో ఊరుకోడు దేవుడు. కర్వ మనిషి గద్దె దింపి గడ్డి వేపించిన వాడో పాపమును గురించి ఒప్పిస్తాడు. ఒక్క రాత్రికి రాత్రి బెల్షస్సరు ఒక్క క్షణంలో ప్రపంచాధిపత్యాన్ని ఒక్క రాత్రికి రాత్రి కోరేసి కట్టబట్టిన వాడో పాపమును గురించి తీర్పు ఉంది. జాగ్రత్త. బోధించిన మొట్టమొదటి ప్రవక్త అనోకు. ఇతను చెప్పిన బోధనే నోవాహు ప్రకటించాడు. తరువాత అనోకు కుమారుడు మెతూషెల చనిపోయాడు. అదే రోజు జలప్రలయం వచ్చేసింది. ఈ బుద్ధి తక్కువ వాళ్ళు పులులు, సింహాలు, ఏనుగులన్నీ వచ్చి వాళ్ళకి వెళ్తుంటే అసలు ఇది ఎట్టగరా? అరే దేవుడు ఏదో అసాధారణమైన కార్యం చేస్తున్నాడు, ఇది మనుషుల వల్ల ఏది కాదు, దేవుడే చేస్తున్నాడు అని బుద్ధొచ్చి వాళ్ళకి ఉన్నాడా? ఎంత మూర్ఖత్వం అండి. తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు బతికేశారు. అక్కడ మారు మనసు పొందల. పాపమును గురించి తీర్పు తీర్చాడు. మొత్తం నాశనం అయిపోయింది. యేసుక్రీస్తు మేఘారూరుడే మధ్యాకాశానికి రాబోతున్నాడు. సంఘం దేహ విమోచన నొంది ఆనోకు వలె కొనుపబడబోతుంది. తదుపరి లోకము మీదకి తీర్పు రాబోతుంది. 7 పాత్రలు కుమరించబడబోతున్నాయి. 7 ముద్రలు విప్పబడబోతున్నాయి. 7 దూతలు బూరలు మోదబోతున్నాడు. ప్రళయాలు భూమి మీదకి రాబోతున్నాయి. మరి తీర్పును గురించి బోధించే బోధకులు ఎక్కడా? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, క్రియలు ఎంతవరకు బిజినెస్ సంబంధమైనదే, వ్యాపార సంబంధమైన కేంద్రాలుగా పరిచర్యలను మార్చారు తప్ప పాపమును గురించి తీర్పు పొందిరా అని బోధించే బోధకులు కరువైపోయిన ఈ రోజుల్లో. ఆనోకులు దేవునికి అవసరం. దేవునిని నీ నుండి వేరుపరిచే పాపమును రానివ్వకుండా భద్రపరచుకోగలిగిన ఆనోకులు ఈ కాలానికి అవసరం. ఆనోకుల కోసం దేవుడు కనిపెడుతున్నాడు. తీర్పును గూర్చి ప్రకటించగలిగిన వారు, భక్తిహీనుల తీర్పును గూర్చి ప్రకటించగలిగిన వాడు.